ఏపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద తీవ్రంగా స్పందించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేశాక అది ఉత్తరాంధ్ర వాసులకు అందులో ఉద్యోగాలు ఇవ్వటం లేదు అన్న సంచలన ఆరోపణ చేశారు. ఉత్తరాంధ్ర యువతకు అన్యాయం జరిగింది ఆ ఎయిర్పోర్ట్ వచ్చాక అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ని మూసేయొద్దు అని డిమాండ్ చేశారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ రాష్ట్రంలో లేదా దేశంలో తిరిగేటటువంటి వాటన్నిటి విశాఖపట్నం నుంచి నడపాలి. భోగాపురంలో విమాన సర్వీసుల్ని ఇంటర్నేషనల్ పెట్టుకురావాలి. దీనికోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విమానాలు భోగాపురం నుంచి నడపాలి, దేశీయ విమానాల్ని సర్వీసులు విశాఖ నుంచి నడపాలి అన్నటువంటి డిమాండ్ చేసుకొచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇది తప్పనిసరిగా జరగాలి అన్నారు, కానీ జరగదు. ఇప్పుడు హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బేగంపేటగానే ఉంటుంది, శంషాబాద్ వేరు, ఇక్కడ డొమెస్టిక్ అక్కడ అది అన్నారు, కానీ జరిగిందా?